ఇక మరి ఇక నిరంజన్ అన్న మాజీ మంత్రి ఏమన్నాడో శివలార ఇన్నరు కళ్ళారా చూసిరు. ఇక మరి టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ మరి ఈ తల్లి ఏం చెప్తుంది, ఏంది ఏం కథ తల్లి మరి మీది వరంగల్లో సభ పెట్టినాక ఎరకతూర్తిలో మూత మోగినాక అన్నట్టుగా జనాలు చెవులు ఊపిరి గంగేది లేక మళ్ళీ ఏందో నాగర్ కర్నూల్లో రేవంతమయ్య సభ పెట్టి ఏదో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ అని ఏదో ఈ స్కూలు పెట్టి కథ నడిపించిందట. 2034 దాకా నేనే కుర్చీ నాదే అంటుండు. 2034 దాకా మళ్ళీ జనాలు మరి అసలు ఏంది ఏం కదా ఏం నడుస్తుంది, ఆహా మా దిక్కు మలుతుంది గాలి అంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తావు రేపు స్థానిక సంస్థలలో. నర్సయ్య తాత నమస్తే, శనార్థి. అయితే గాలి మాటలు, గాలి మర్రుడు కాదు రేవంత్ రెడ్డి, గాలి మాటలు. గాలి మర్రుడు వేరే, గాలి మాటలు వేరే. ఉత్త మాటలే. ఊక వడ్లు దంచితే బియ్యం అవుతాయి, వండక తింటే కడుపు నిండుతుంది. ఊక దంచితే ఏం పెడతాడు ప్రజలకి? ఒట్టి ఊక దంచుడే 20 నెలల కొద్దీ ఇదే ఊక దంచుడు తప్ప విషయము లేదు, విశేషము లేదు. పని చేసింది లేదు, ప్రగల్భాలు వలుకుడు తప్ప పని చేసింది అయితే లేదు. ఒక్క కోశాన ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని హామీలు ఇచ్చి గద్దె మీదకి వస్తుంది. మరి హామీలన్నీ తుంగలో దొక్కి అలా మేం చేసినాం చూసి భరించలేవా? ఏం మాటలు అవి, ఏం మాట్లాడుతున్నావు? నీకు ఒక గొప్ప స్థానము, ఒక గొప్ప బాధ్యత నీ భుజాల మీద ఉన్నది. నేను గద్దె మీద కూర్చోబెట్టినరు, నువ్వు నిరూపించుకో. 20 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు ఉండు, నువ్వు చెయ్యి కదా ముందుగల్లా. ఏం చేయకుండానే ఉత్త మాటలు మాట్లాడితే ఎట్లా? ప్రజలకు అర్థమైతే లేదా? ఇది నాట్ల యాళ్ళ. కరెంట్ ఎట్లు ఇస్తున్నావు? ప్రాజెక్టుల కథ ఏంది, పరిస్థితి? మా కాంగ్రెస్ వాళ్ళ పథకాలు ఊర్లో పోయి కంచు మోగినట్టు మోగుతున్నాయి కాబట్టి కేసీఆర్కు దుఃఖం వస్తుంది అంటున్నా ఆయన రేవంతమయ్య. నిజంగా కంచే. కేసీఆర్ కనకము. ఆయన పనిచేసి ప్రజలకు చేసి మేలు చేసి కూడా చెప్పుకోలేనటువంటి కనకము, బంగారం. కేసీఆర్ మేలిం బంగారం, సొక్కం బంగారం. సప్పుడే ఉండదు, పని జరుగుడే ఉంటుంది. ఈ కంచు కదా, మోత తప్ప ఏముండదు, ఆడ విలువే ఉండదు. ఉత్త మూతనే తప్ప విలువైన ముచ్చట ఉండదు, విలువైన మాట ఉండదు. మాటకింత పజిత్ ఉండాలి, ఇంత ఇజ్జత్ ఇవ్వాలి జనంలోకి. పోనీ ఏ కాంగ్రెస్ నాయకుడు పోతాడో పోనీ. రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేసిర్రు? రైతులకు ఏం చేసిర్రు? అడుగడుగున మోసమే కదా. రైతు ఇట్లా ఉరుకుని తెచ్చుకపోని బ్యాంకులో 2 లక్షలు. కేసీఆర్ మీకు ₹1,00,000 మాఫీ చేసినా సరే మళ్ళీ నేను మాఫీ చేస్తే 2 లక్షలు తెచ్చుకోమని అప్పుల పాలు చేస్తేవి, రైతులను ఆగం చేస్తేవి. సగం మందికి నేను 6 నెలలు కడుపు కట్టుకుంటేనంటే అయిపోయి ఎడమ చేత్తో చెల్లిస్తా అంటివి. 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఆయన డబ్బు కొడుతుండు. 9 రోజులలో 9,000 కోట్లు వేసిన ఆయన దండోర మోగిస్తుండు. రైతులు పండగ చేసుకుంటున్నారా ఊర్లో పోయి? ఆ కోళ్ళగా బొబ్బలు పెడుతుంది అక్కడ. నువ్వేమో గిట్లా అంటున్నావు ఏందమ్మా? ఉత్త మాటలే. రైతులు పండగ చేసుకుంటుండ్రో మర్రేసి కొడతారో, పొరకలు మర్రేసి కొడతారో ఊర్లలోకి పోతే అర్థమవుతుంది. నువ్వు రైతులకు ముంచిందెంత, పంచిందెంత? బారాన ముంచి సారానిచ్చి నేను ఇచ్చినంటే ఎట్లా? మొదటి పంటకి ఏం చేస్తేవి? వానకాలం పంటకి ఏం చేస్తేవి? ఇయకనే పోతివి కదా. పోయిన యాసికి పంటకి ఇయకనే పోతివి. ఇంతవరకు భరోసా నువ్వు ఇస్తానన్న వాళ్ళకు ఏది? సన్నవరి వాటిలకు బోనస్ ఇస్తా అంటివి, పడ్డదా? నిరూపిస్తారా? ఏ ముఖ్యమంత్రి గారు ఒక్క రైతుకు బోనస్ ఇచ్చినట్లు నిరూపించినా దేనికైనా సిద్ధం. రైతుకు బోనస్ అంటారు, ఇంతవరకు అది బోగస్ ముచ్చటనే. అన్ని పంటలకు బోనస్ అంటారు, దొడ్డు వడ్లకి ఇవ్వకపోతే. యాసికి ప్రధానంగా దొడ్డు పంటనే పండిస్తారు, దొడ్డు వడ్లే పండుతాయి. అయినప్పటికీ 1% ఎక్కడో ఒక్కడ మరి నా ఇస్తా అంటుండు బోనస్ అని ఆశకేస్తే 5 పైసలు ఇవ్వకపోతారు ఇంతవరకు. ఏం చేసిండ్రు రైతులకు? రైతులకు చేసింది లేదు, విద్యార్థులకు చేసింది లేదు, నిరుద్యోగులకు కూడా చేసింది లేదు. కొలువులు 2 లక్షల కొలువులు ఏడాది లోపల భర్తీ చేస్తానంటివి కదయ్యా. ఇటువా మాట ఇంకా 2.5 ఏళ్ళల్లో ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాలు నేను ఇచ్చి తీరుతూ ఉంటున్నాను. 2 లక్షల మాట ముందు నిలబెట్టుకో. ఎన్నికలకు ముందు నువ్వు ఏడాది లోపల ఇస్తానన్నటువంటి 2 లక్షల కొలువుల సంగతి ఏమైందో చెప్పు. ఓడిపోయినని చెప్పు, నా వల్ల కాదని చెప్పు, క్షమించమని చెప్పు. నిరుద్యోగులను క్షమాపణ వేడుకో. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అంటివి కదా నిరుద్యోగులకు. ఆ భృతాన్ని ఇవ్వు. మరి కొలువులు ఇవ్వకపోయినావు, నిరుద్యోగ భృతి అన్న ఇవ్వు వాళ్ళకు. అశోక్ నగర్ నుండి ప్రిపేర్లు అవుతుండ్రు, అనేక సెంటర్లు ఉన్నారు, వాళ్ళకు నెల ఖర్చుకు ఇంతనో కొంత సాయం అవుతుంది. నిరుద్యోగ భృతాన్ని ఇవ్వు. మరి ఎన్ని రకాలుగా మోసం
చేస్తూనే ఉన్నావు రాష్ట్ర ప్రజానికానికి. నోటికి ఎంత వస్తే అంత పెద్దోళ్ళని తిడితే మొగుల మీద ఉంచితే నీ మీదనే పడుతుంది. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు రాష్ట్ర సాధకుడు, కేసీఆర్ గారు రాష్ట్ర ప్రగతిరత సారథి, కేసీఆర్ గారు అన్ని వర్గాలను కడుపులో పెట్టుకున్నాడు, యావత్తు తెలంగాణ ప్రజానికానికి కన్న తండ్రి సాదుకున్నాడు. అటువంటి కేసీఆర్ గారిని నోటికి ఎంత వస్తే అంత తిట్టి ఎదుగుతా అనుకుంటే నీ భ్రమ. అందులో నువ్వు 1% అన్న చెయ్యి, నీకు కూడా చరిత్రలో ఇంత తా ఉంటుంది. మంచికి తా ఉంటుంది, చెడ్డకు తా ఉంటుంది. నరసన తాత మంచికి తా ఉంటుంది, చెడ్డకు తా ఉంటుంది. అత్యంత చెడ్డోడు దుర్మార్గుడు ఎవడంటే రేవంత్ రెడ్డి పేరు రాసి పెట్టే పరిస్థితి వస్తుంది. ఇక మరి 10 ఏళ్ల కాలంలో పేదోడు ఇక మరి కడుపు కట్టుకొని కాలు కట్టుకొని ఉపవాసం ఉన్నాడట. వీళ్ళు రాగానే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తే అది ఇప్పుడు మోదం అవుతుందట. ఊరూర పండుగ, సన్న బువ్వ పండుగ. ఎమ్మెల్యేలు మంత్రులే వాళ్ళ ఇళ్ళల్లో పోయి చెయ్యిగాడికి పోతీరు వస్తున్నాడు కడుపు నిండా అంటే ఇక వాళ్ళ పండుగ ఎట్ట ఉందో చూడు. సది కట్టుకొని పోయి ఆడది నచ్చింది లెక్క కాదు. మీరు కేసీఆర్ గారు కూడా గతంలో సన్నబియ్యం ఇచ్చారు కానీ చెప్పనే లేదు. కేసీఆర్ ఇదే వాళ్ళను ఎలాంటి ప్రచారం లేదండి. కేసీఆర్ గారు ఏంది ప్రజలకు మేలు జరిగితే చాలు మనం చెప్పుకోకున్నా సరే అనేది కేసీఆర్ గారు ఆలోచన. మేలు చేయకున్నా సరే డప్పు కొట్టుకుంటే చాలని వీళ్ళ ఇది కంచుమూత నువ్వే చెప్తావు కదా, కంచుమూతనే. ఉత్త మాటలే తప్ప ఊక దంచుడే తప్ప ప్రజలకు పైసా మందం మేలు చేసింది లేదు. ఏ ఒక్క వర్గానికి మేలు చేసింది లేదు. ముసలోళ్ళకు పెద్ద మనుషులకు పాపం 4,000 ఇస్తాను ఆశ పెడితివి. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 2,500 నెలదిరగంగానే అకౌంట్లు ఇస్తా అని వాళ్ళకు ఆశలు పెడితివి. ఇంత గ్రూప్కో గీప్కో వస్తాయని ఆశపడి ఆడబిడ్డలు తులం బంగారమైన కేసీఆర్ గారు ₹1,00,000 నేను తులం బంగారం ఇస్తాను కోటి ఆశలతోని పందిట్లో కూర్చున్న కొత్త పెళ్లి పిల్లలకు ఆశ పెడితివి. ఏది ఒక్క హామీ స్కూటీలు ఇస్తా అంటివి కాలేజీ పోయే పిల్లలందరికీ, ఆడపిల్లలందరికీ. ఏది లేదు. హాస్టల్ విద్యా రంగాన్ని, ఆశ్రమ పాఠశాలలను తుంగలో దొక్కబడితే పాపం నిత్య ఆత్మహత్యలు, రైతన్నలు రాలిపోతూ ఉన్నారు. లైన్లో మళ్ళీ చెప్పులు పెట్టుడు, ఆధార్ కార్డులు పెట్టుడు ఎన్నడన్నా చూసినామా ఈ 10 ఏళ్లలో? ఎంత దుర్మార్గమైన పాలన. ఎరువులు కొనడానికి పైసలు ఇచ్చి కొనడానికి ఎరువులు దిక్కులేకపోతే ఎట్లా? వరేయద్దంటారు. ఇది ఎట్లా సాధ్యం? వానకాలం పంట వరి కాకపోతే ఏం పండుతుంది? మరి ఈ కరువు మొక్కపోడు వచ్చినాక కరువే ఉన్నది. అటు కరెంటు చక్కగా ఉంటలేదు, 12 గంటల కరెంటు కూడా ఇస్తలే, 24 గంటల కరెంటుకు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అంటేనే కాంగ్రెస్ పోతుంది. నిన్న కూడా చెప్పిందట ఆ మీటింగ్లో నాగర్ కర్నూలు జడపూర్లో కరెంటు పోతుందా అని ఇమ్మడి చిమ్మడి అడిగింటారా. మరి కరెంటు పోతలేదట, ఇప్పుడు కూడా పోతలేదట కరెంటు. ఆడ ఓళ్ళన్నా పోతలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారా? వీళ్ళు అడిగితే సమాధానం చెప్పిన ప్రజలు ఉన్నారా? చేయలేపిన ప్రజలు ఉన్నారా? ఎంత దారుణం అంటే ఏ ఊర్లోకి పోయి చూసినా సరే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందుతాయి. ఇక రేవంత్ రెడ్డి మెడల సన్మానం చేసి చాలు అప్పుడే కరెంటే దిక్కుంటలేదు. నిజంగానే కరెంటు కోతలంటే కాంగ్రెస్, కరెంట్ అంటే కాంగ్రెస్ కాదు, కోతలంటే కాంగ్రెస్, కరెంటు కోతలంటే కాంగ్రెస్, మాటలు కోతల రాయిలు అంటేనే కాంగ్రెస్. చేసేది ఏమీ లేదు, చేసేది నిల్లు, చెప్పేది ఫుల్లు. ఇసుంటి పాలన, దోకాబాజీ పాలన, వంచక పాలన, ప్రజల్ని మోసగించే పాలన రేవంత్ రెడ్డి పాలన. మరి మీ హయాంలో ఈ బియ్యం కార్డు ఇవ్వలేదట కదమ్మా. మొత్తం అది చెట్టపుట్టలల్లో మొత్తం మురట్ల మూలినాయట, చెదలు పెట్టినాయట. ఇప్పుడు వాళ్ళు జోరు ఇస్తున్నారట రేషన్ కార్డులు. అన్నీ అబద్ధాలే. ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చినామో 100 సార్లు ప్రెస్ మీట్లు పెట్టిట చెప్పినాం. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదంటారు. ఎన్ని కొలువులు ఇచ్చినామో 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్తారు. ప్రాజెక్టులు ప్రపంచం గర్వించేటట్టుగా, ప్రపంచ ఇంజనీర్లు ఆశ్చర్యపడేటట్టుగా గొప్ప స్థాయిలో ఎత్తిపోతలు పెట్టి కాళేశ్వరం కడితే దునియా అంతా మెచ్చుకుంటే వీళ్ళు దాన్ని ఎండబెడతారు. ఒక్క పిల్లర్ కూలితే కులేశ్వరం అని చెప్తారు. దుర్మార్గంగా మాట్లాడతారు. ఆ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు. ఢిల్లీకే వచ్చినాడుగా ఎన్డీఏసీ వాళ్ళు. వీళ్ళ నింపకూరి పుసుకున ఏమన్నా కావాలా, ఎందుకంటే అది కూలిపోయే ప్రమాదం ఉందని వాళ్ళే ఢిల్లీలో చెప్పినాడు కదమ్మా. ఏం లేదు, వాళ్ళు వీళ్ళు ఒక్కటే, ఢిల్లీలో వీళ్ళు ఒక్కటే. ఈయన చెప్పిండు కదా, నేను ఆ స్కూల్లో చదువుకున్నా, ఈ కాలేజీలో చదువుకున్నా, ఈడ కాంగ్రెస్ పాలన నడుస్తుందని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు. కానీ అది ఉత్త భ్రమ. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఈడ తెలుగుదేశం పాలన నడుస్తుంది, ఈడ బీజేపీ పాలన నడుస్తుంది అంతే తప్ప ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు, ఇది కాంగ్రెస్ పాలన కాదు. అందుకే బనకచెర్ల ఆడుక నీళ్ళప్ప చెప్తా అని చూస్తుండు కదా.
మన నీళ్ళను బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకొని నీళ్ళు తీసుకుపోండి అని చెప్పేసి పోనీడట ఆయన నారాచంద్రకే వార్నింగ్ ఇస్తుండు. 5 రోజులలో కమిటీ వేస్తాడట, నెల రోజులలో రిపోర్ట్ వస్తుందట. శ్రీకృష్ణ కమిటీ రాలే అప్పుడు, తెలంగాణకు దోకా చేయడానికి చంద్రబాబు అడ్డుకోలే అప్పుడు. ఇప్పుడు కూడా గంతే, ఈ లేచిన కమిటీలన్నీ తెలంగాణ గొంతు కోసేవి, తెలంగాణ రైతాంగాన్ని గొంతు కోసేటివి తప్ప తెలంగాణకు మేలు చేసే కమిటీలు కావు, తెలంగాణకు మేలు చేసే తీర్మానాలు అందులో రావు. మరి ఇక రాకపోగా మరి ఈ స్థానిక సంస్థల కథ మరి మీది ఉరుకులో పెట్టేనా సపసపగానే ఉండేనా? ఏమి నడుస్తుంది ఊర్లో పోయి జనాలు ఏమనుకుంటారు? ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇంత వేడి రాజకీయాలు ఎప్పుడు లేవు. ఎందుకంటే ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది, అన్ని రంగాలలో కూడా అన్యాయమే జరుగుతుంది. ఒక గిన్నె కాంగ్రెస్ పాలన గిన్నె సంతృప్తిగా ఉన్నదంటే ఒకటి అవినీతిలో తప్ప, ఒకటి బంధుప్రీతిలో తప్ప మిగతా దేంట్లో కూడా లేదు. వాళ్ళు సంపాదించుకోవడం, వాళ్ళు ఢిల్లీకి మూటలు మోయడం, వాళ్ళ అదేంది అన్నాడు కదా ఖజానాలు ఉన్నాయా అని అవి నింపుకునుడు. ఆరుల్లా సుమిత్ర ఆనంద అమ్మో. మరి మీ ఆ కేటీఆర్ కూడా లోకేషన్ కలిసిండట. మరి ఆయన తెలంగాణకు రావాల్సిన నిధులు పైకం పశ్చే పరక షెడ్డో పడ్డం ఏది రావద్దా కలవద్దా పోయి ఓరి పాడైపోయి ఢిల్లీకి పోయి మోడీని కలిసి మెడల్ పెట్టి ఆయన మాకు ఇది అది అని ముక్కు పట్టి ఓలం అడుగుతున్నాను నేను. ఆయన చెప్ప తిరుగుతాడు పోయి కలిసిండో మూటలు మోసిండో అని మీరు చెప్తారు. మరి మీరు కూడా కలిసిరటగా, ఇక లోకేష్ కలిసిరటగా కేటీఆర్ సారు. స్పష్టంగా చెప్పే కదా తాత, స్పష్టంగా చెప్పే కదా, కలవలేదు, కలిస్తే కూడా తప్పేమున్నది. ఈయన లెక్క దొంగ కాదు కదా లోకేశం. రేవంత్ రెడ్డి లెక్క సూట్ కేసులు మోసుకొని వచ్చుడో సూట్ కేసులు మోసుకొని పోవడో కాదు కదా. కలిస్తే విద్యావంతుడు, చదువుకున్న యువకుడు, మంచి చెడ్డ ఏదైనా మాట్లాడతాం కావచ్చు, కలవలేదు, కలిస్తే కలుస్తాం కావచ్చు. దొంగతనం ఏం లేదు, బాజాప్తా కలుస్తా అని చెప్తుండు. మరి ఈయన బాజాప్తా నేను గిళ్ళని కలిసి వచ్చిన గీ పని అడిగిన 48-49 సార్లు సెంచరీకి హాఫ్ సెంచరీకి దగ్గరికి పోతివి ఢిల్లీకి తిరుగుడు. ఢిల్లీ కాడ నువ్వేం చేసినావు, ఎవరిని కలిసినావు, తెలంగాణకి ఏం మంచి ఏం చెడు, ఏం ముచ్చట మాట మంతి అని చెప్తివా? మళ్ళీ ఇడికి వచ్చి ఆడికి పోయి గదే తిట్టుడు, ఈడికొచ్చి గదే తిట్టుడు. నీ నోటికి ఏమైంది? నీకేం రోగం పుట్టింది? తెలంగాణ నెత్తి కొట్టుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర సాధకుని సావమంటావా బిడ్డ? అదేం భాష, అదేం లెక్క? చాతనైతే మంచి చేయి. నీకు తెలుసా కేసీఆర్ గారు ఎంతో గొప్పోడో నీకు తెలియదా? తెలంగాణకు మేలు చేస్తే బొంత పురుగును కూడా ముద్దాడుతా అన్నాడు. నీకు మేలు చేయ చేతనైతే మేలు చేయి, నిన్ను మెచ్చుకుంటాడు. చూడు, ఇంకా నువ్వు నీకు చేత కాదు మేలు చేయడం. మరి అయినా ఈయనకి మంచి తెలియదు, చెడ్డ తెలియదు, నల్ల తెలియదు, తెల్ల తెలియదు, ప్రజలే తెలుసుకుంటారని ఆయన సప్పుడు దాకానే ఊకుంటే తేపకు గెలికి ఆయన 40 నిమిషాలు మాట్లాడితే 36 నిమిషాలలో కేసీఆర్ పేరు జపం చేస్తావు. నువ్వే జపం చేస్తావు, ప్రజలను మర్పిస్తా అంటావు. ఎట్లా సాధ్యమవుతుంది? ఒకవేళ ప్రజలు మర్చిపోదామన్నా నువ్వు మర్చిపోనివ్వు. నువ్వు తిడుతూనే ఉంటావు, నీ నోరు మొత్తుకుంటూనే ఉంటుంది. అది నోరు కాదా మరి ఇంకేదా? యావత్తు తెలంగాణలో నువ్వు కంటైపోతున్నావు బిడ్డ. 1.5% ఎవరన్నా రేవంతు ధైర్యస్తుడు అనుకున్న వాళ్ళు కూడా చీచీ తూతూ ఇది ఆయన భాష, అయిన సంస్కారం అనే పరిస్థితికి రేవంత్ రెడ్డి గారు తెచ్చుకుంటుండ్రు. మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం తాత. ఇది పద్ధతి కాదు. నోరు అదుపులో పెట్టుకోవాలి. కేసీఆర్ గారిని మళ్ళొక్కసారి ఈ సావు భాష, ఈ బూతు భాష మార్చుకోవాలి. పాలన మీద దృష్టి పెట్టు. చేతనైతే పాలించు, లేకపోతే ఎవరికన్నా అప్పగించు ఆ స్థానం. సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు ఎవరికన్నా అప్పగించు. మిమ్మల్ని నమ్మించినందుకు 420 హామీలు, 6 గ్యారంటీలు అని తుంగలో దొక్కిండ్రు. నీకు చేతనైతే లేదు. 20 నెలలు నీకు అవకాశం ఇస్తే 20,000 అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులు. నువ్వు చేతనైతే లేదు, నువ్వు తప్పుకో. ఎవరికి అప్పగిస్తావో అప్పగించు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళు తప్పకుండా నేను పక్కన పెట్టాలి. ఇక కనుకనేమి రేపు మాపు ఉప ఎన్నికలు జూబిలీహిల్స్లో రాబోతున్నాయి తల్లి. మరి ఎన్ని కోళ్ళాగలు ఎంతమంది దారాడుతుర్రు? మరి పోటీ పడుతుర్రు ఎవరన్నా? మీ వాళ్ళు వర్గాలు ఉన్నాయా? అంత సరఫరా నిమ్మలంగా అవుతుందా? అంత నిమ్మలంగా అవుతుంది. ఇటు జూబ్లీహిల్స్లో కానీ లేకపోతే అటు స్థానిక సంస్థల్లో కానీ ప్రజలంతా కాంగ్రెస్కు వాత పెట్టడానికి కర్రు కాల్చి తయారు పెట్టుకున్నారు. ప్రజలంతా గుత్పలు అందుకొని సిద్ధంగా ఉన్నారు. తరిమిచ్చి కొడతారు. మీరు ఊర్లలోకి రాండి చూద్దాం. పోలీసులు లేకుండా, మీ సెక్యూరిటీ లేకుండా, గన్మెన్లు లేకుండా ఊర్లలోకి రాండి. కరెంట్ ఏమా అని అడుగుతారు, ఎరువులు ఏమా అని అడుగుతారు. మరి మీరు ఇస్తామన్న 15,000 ఇయ్యక 6,000కే కోత పెడితేరేమా అని అడుగుతారు. అందరికీ రుణమాఫీ చేయలేదని అడుగుతారు. జూబ్లీహిల్స్లో మాదే అంటారుగా జెండా కాంగ్రెస్ వాళ్ళు, మాదే విజయం అంటారు. అంతటా అంటారు. ఉత్తమాటలే. ఈ 20 నెలల్లో ఎంత చేసిండ్రో ఇదెంత నిజమో అదంతా నిజం.
ఇక ప్రజలు చెంపలు కొట్టుకుంటారు. ఒక్కసారి మీకు అధికారం అది సావు తప్పి కనులోటవై 1.6%తో గెలిచి నిర్ణీలుగుతుండ్రు అలా. ప్రజలు అందరు గుర్తిస్తూ ఉన్నారు, అందరు చూస్తున్నారు. 20 నెలల నుంచి 20 నెలల సంధి మీ పాలనేంది, మీ కథ ఏంది, మీ ఒరుడేంది, గాయంది, గాయగత్తర చేసి కాలం గడుపుడే ఉన్నది తప్ప మంచి చేసుడు లేదు, మంచి మాట లేదు, మంచి చేత లేదు. మీకు మళ్ళీ ఎట్లా అధికారం ఇస్తారు? భ్రమలకి వెళ్ళి బయటకు రండి, ఉత్తమ మాటలు మానుండ్రి, గట్టిగా ఏమన్నా మేలు చేసేది ఉంటే చేయండి. మరి రాంగపోంగ తల్లి ఒక మాట మాత్రం అడుగుతున్నా, ఏంది మా నర్సయ్య తాత ఈ మాట అడిగే తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకెందుకమ్మ గుంజులాట అది మాత్రం నువ్వు అనుకోవద్దు తల్లి. ఇక మరి కవితమ్మ ఏంది దూరం అయిందంటారు, ఒంటరి అయినట్టేనా, ఏమైనట్టు అసలు జనాలకు ఎక్కడ అర్థమైంచలేదు తల్లి. అర్థం కాకపోవడానికి ఏం లేదు. ఇది టీ కప్పుల తుఫాన్ అంటారు కదా, చాయ్ కప్పుల తుఫాన్ అంటారు కూడా, గంతే. ఏదైనా చిన్న చితక సమస్యలు అంతర్గతంగా ఉంటే పరిష్కారం అయితే అంత మంచిగా జరుగుతుంది. ఆమెనే స్వయంగా చెప్తుంది కదా, నాకేం పంచాయతీ లేదు, నాది బీఆర్ఎస్ పార్టీ, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీనని చెప్తూనే ఉన్నారు కదా, కవితమ్మ గారే చెప్తున్నారు. అంత మంచిగా కాంగ్రెస్ కాసుకొని కూర్చున్నది, గోతికాడి నక్క లెక్క మంత్రి పదవి కోసం అడుగుతుందని ఒక ఛానల్లో రాస్తారు. ఇక మంత్రి పదవి వచ్చా అని, ఆ మంత్రి పదవి కాదు, కాంగ్రెస్లో ఆమె పోతే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు, రేవంత్ రెడ్డి గద్దెకే చేసారు వస్తుంది. కాంగ్రెస్లో కనుక కవితమ్మ పోతే కళ్ళకు అద్దుకొని ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. అయినా మాకు అద్దు, మా పార్టీ మాకు ముఖ్యం, బీఆర్ఎస్ నాదని మా అమ్మ చెప్తా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ మరి రేవంత్ రెడ్డి బయటకు వెళ్ళొచ్చినోడు కాదా, రేవంత్ రెడ్డి తెలుగుదేశంలోకి వెళ్ళొచ్చినోడి, ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చి సీఎంను చేయలేరా? ఆడ షర్మిలమ్మ ఆంధ్రప్రదేశ్లో ఆమె బయటకు వెళ్ళిపోయింది, అప్పటికప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలని చేయలేరా? మరి కవితమ్మ తెలంగాణ ఉద్యమం చేసింది, సాంస్కృతిక ఉద్యమం చేసింది, బతుకమ్మతోని ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నది. ఆమె కనుక అటు పోతే ముఖ్యమంత్రి పదవి ఇస్తారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు పిలుచుకొని కళ్ళకు అద్దుకొని ఇస్తారు. మంత్రి పదవి కోసం అచ్చుడో పోవుడో కాదు, ముఖ్యమంత్రి ఇస్తామన్నా పోము. ఇది తెలంగాణ ఉద్యమకారుల బలం. నారులో టీఎస్బీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర ఆనంద్ గట్టిపీయడమే. నేను ఏమో అనుకున్నా, వామో నీ దండం పెడితే. మొత్తానికైతే తెలంగాణ భవన్లో ఇక సుమిత్ర ఆనంద్ ఈ రకంగా మన నేను రాంబాయం వెళ్ళి మోసుకుందులా. ఇక చూద్దాం, ఇక రేపు ఇంకోటి పట్టుకొని వస్తా. ఇక మరి అంతవరకు మీరు చూస్తూనే ఉంటుంది మన నేను కెమెరామెన్ రాజుతో మీ నర్సయ్య తాత, తెలంగాణ భవన్.